This conference will now be recorded. This conference will now be recorded. Good morning, friends. Welcome to goonlinetrainings.com. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాము అని అంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఫస్ట్ డెమో క్లాస్ ఏంటి అంటే మనకి హౌ ద ఎస్క్యూఎల్ సర్వర్ హ్యాస్ బీన్ డెవలప్డ్. ఓకే, ఎలా డెవలప్ చేశారు ఎస్క్యూఎల్ సర్వర్ అనేది మనం చూసాం. సో ఎస్టర్డేస్ క్లాస్లో మనం వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది మనం చూసాం, అవునా? సో మనం ఫస్ట్ డేటా టైప్స్లో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, యూనిక్ కోడ్ లాంగ్వేజ్ అండ్ నాన్ యూనిక్ కోడ్ లాంగ్వేజ్ అలా అని. సో మనకి క్యారెక్టర్, వేరియబుల్ క్యారెక్టర్ వేర్క్యార్. సో ఈ రెండిటి డిఫరెన్స్ ఏంది, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఫర్ ద క్యారెక్టర్, ఓకే, క్యారెక్టర్ డేటా టైప్, అండ్ వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఫర్ ద వేరియబుల్ క్యారెక్టర్ అనేది మనం నిన్న చూసాం. ఓకే, ఏంటి డ్రాబ్యాక్స్ అంటే మనకి ఏం ఇష్యూస్ వస్తున్నాయి అనేది నిన్న మనం చూసాం ఫర్ క్యారెక్టర్, ఇంకా వేర్ క్యార్ డేటా టైప్, అవునా? సో అలాగే సో మనం ఇంటీజర్ అని, డెసిమల్ అని, కరెన్సీ అని, డేట్ టైం అని, ఓకే, సో ఇవన్నీ మనము డేటా టైప్స్ అనేవి వాట్ ఎస్క్యూఎల్ సర్వర్లో మనం యూజ్ చేసే డేటా టైప్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ వి హ్యావ్ సీన్. ఓకే, సో నిన్న క్లాస్ అటెండ్ కాని వాళ్ళు ప్లీజ్ ఆస్క్ అవర్ టీమ్ టు గెట్ ద రికార్డెడ్ వీడియో. ఎస్టర్డేస్ రికార్డెడ్ వీడియో మీకు కావాలి, వినాలి అంటే సో ప్లీజ్ డ్రాప్ ఎ మెయిల్ టు దిస్ ఈమెయిల్ ఐడి అండ్ ఆస్క్ దెమ్ టు గెట్ ద డెమో క్లాస్. ఓకే, డెమో క్లాస్ ఒకటి నిన్న జరిగిన క్లాసు విత్ డాక్యుమెంట్స్ అడగండి. ఓకే, మెయిల్ పంపించండి, వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. ఓకే, ఈ ట్రైనింగ్స్ అట్ goonlinetrainings.com అనే ఈమెయిల్ ఐడి మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో ఈ ఈమెయిల్ ఐడికి మీరు కనుక ఈమెయిల్ పెడితే ఆర్ ఎల్స్ ఈ కాంటాక్ట్ నంబర్స్కి వాట్సాప్ చేయండి. ఇఫ్ యూ వాంట్ వీడియోస్ ప్లీజ్ వాట్సాప్ ద, ఓకే, మీ ఈమెయిల్ ఐడి అనేది వాట్సాప్ చేయండి ఈ కాంటాక్ట్ నంబర్స్కి, దెన్ యూ విల్ గెట్ ద వీడియోస్. ఓకే, సో మనం ఏంటి, సో టాపిక్స్ టు బి కవర్డ్ అని మన దగ్గర ఉన్నాయి. సో ఇందులో డెవలప్మెంట్ ఆఫ్ ఎస్క్యూఎల్ డెమో క్లాస్లో అయిపోయింది. ఓకే, డేటా టైప్స్, యూనిక్ కోడ్ లాంగ్వేజ్, నాన్ యూనిక్ కోడ్ లాంగ్వేజ్ నిన్న మనం చూసాం. సో ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది కనుక మనకి అర్థం అవ్వకపోతే, ఓకే, ఇది కనుక మనకు అర్థం అవ్వకపోతే వీ డోంట్ అంటే మనకి నెక్స్ట్ క్లాసెస్ హౌ టు క్రియేట్ ఫారెన్ కీ, ఓకే, హౌ టు క్రియేట్ ప్రైమర్ కీ, ఓకే, డిడిఎల్ కమాండ్స్ ఇవి అర్థం కావు. ఓకే, సో బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా వినండి. యూ విల్ ఓకే, యూ విల్ గెట్ ద మంచి నాలెడ్జ్ వస్తుంది మీకు. ఈ యొక్క టాపిక్ అనేది బాగా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, సో వీ విల్ స్టార్ట్ విత్ ద బిజినెస్ ఇంటిగ్రిటీ ఫర్ డేటా టైప్స్. మీరు వాట్సాప్ చేయండి ఈ నంబర్కి. ఓకే, ఈ నంబర్కి వాట్సాప్ చేయండి మీ ఈమెయిల్ ఐడి. ఓకే, ఆర్ ఎల్స్ సో ఈమెయిల్ ఐడి పంపించి మార్నింగ్ 8 o'clock ఎస్క్యూఎల్ సర్వర్ తెలుగు క్లాస్ వీడియోస్ డెమో అండ్ డేటా టైప్స్ క్లాస్ కావాలి అని మీరు ఈ ఈమెయిల్ ఐడి పంపించారనుకోండి వాట్సాప్, సో యూ విల్ గెట్ విత్ ఇన్ 1 hour యూ విల్ గెట్ ద వీడియోస్. ఓకే, సో ఎనీ వన్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, ఓకే, ఎనీ టైం. ఓకే, సో వాట్ ఆర్ ద బిజినెస్ ఇంటిగ్రిటీ, వాట్ ఈస్ ద బిజినెస్ ఇంటిగ్రిటీ? ఓకే, బిజినెస్ ఇంటిగ్రిటీ, మనం బిజినెస్ ఇంటిగ్రిటీ అంటే డెమో క్లాస్లో చూసాం, అవునా? బిజినెస్ ఇంటిగ్రిటీ డెమో క్లాస్లో కాదులే. సో ఇంటిగ్రిటీ మీన్స్ వాట్? ఇంటిగ్రిటీ మీన్స్ కరెక్ట్నెస్. ఓకే, ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్లో ప్లీజ్ మ్యూట్ ఇట్ గైస్, ప్లీజ్ మ్యూట్ ఇట్. సో ఇప్పుడు మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో, ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్లో డేటా అనేది కరెక్ట్గా స్టోర్ అవుతుందా లేదా అనేది మనకు తెలియాలి, అవునా?
సో నువ్వు ఎలా పడితే అలా డేటాని స్టోర్ చేయలేవు కదా, అవునా? ఓకే, డేటా ఇన్సర్షన్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ యూస్ టు స్టోర్ ద కరెక్ట్ డేటా. అర్థమవుతుందా? ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ యూస్ టు స్టోర్ ద కరెక్ట్ డేటా. ఓకే, సో మనకి ప్లీజ్ మ్యూట్ ఇట్ గైస్, ప్లీజ్ మ్యూట్ ఇట్. సో అక్యురసీ, కరెక్ట్నెస్ ఆర్ అక్యురసీ, అర్థమవుతుందా? ఇంటిగ్రిటీ అంటే కరెక్ట్నెస్ లేదంటే అక్యురేసీ, అక్యురేట్ గా ఉండడం. ఓకే, అక్యురేట్ గా ఉండడం అని మనం అనుకుంటాం కదా, వాట్ ఈస్ అక్యురేట్ వాల్యూ అని. ఓకే, అక్యురేట్ వాల్యూ ఏంటి? మనం త్రీ 3/10 మనకి అక్యురేట్ వాల్యూ ఎంత వస్తుంది? 0.3333 సమ్ త్రీస్ వస్తాయి కదా. సో అలా ఇంటిగ్రిటీ ఇన్ ద సెన్స్ కరెక్ట్నెస్, అక్యురసీ. ఓకే, అర్థమవుతుందా? సో హియర్ డేటా ఇన్సర్షన్, ఓకే, అక్యురసీ సింపుల్ గా. ఓకే, సో హియర్ the data insertion, okay, data insertion is very slow. Okay, it is disadvantage. అర్థమవుతుందా? మనకి డేటా ఇన్సర్షన్ అనేది చాలా స్లో అవుతుంది, అది ఒక డిసడ్వాంటేజ్. సో కమింగ్ టు ద అదర్ వన్, ఎస్క్యూఎల్ సర్వర్, ఓకే, ఈజ్ యూస్ టు స్టోర్ ద కరెక్ట్ డేటా. ఓకే, కరెక్ట్ డేటానే ఎస్క్యూఎల్ సర్వర్ స్టోర్ చేస్తుంది. ఓకే, సో మనము కరెక్ట్ డేటా స్టోర్ అవుతుందో లేదో మనము వ్యాలిడేట్ చేయడానికి, ఓకే, కరెక్ట్ డేటా స్టోర్ అవుతుందో లేదో వ్యాలిడేట్ చేయడానికి మన దగ్గర సమ్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. ఓకే, సో కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, కంగారు పడకండి. ఏంటి అంటే, సో కన్స్ట్రైంట్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే, మన దగ్గర డేటా అనేది, ఓకే, వ్యాలిడేట్ చేయడానికి, టు వ్యాలిడేట్ ద డేటా ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్, దట్ డేటా అంటే ఎందుకు వ్యాలిడేట్ చేస్తున్నాం? కరెక్ట్ డేటా స్టోర్ అవుతుందా లేదో. అర్థమవుతుందా? మనము కరెక్ట్ డేటా, ఓకే, కరెక్ట్ డేటా అనేది స్టోర్ చేస్తున్నామా లేదా? యాక్చువల్గా ఎస్క్యూఎల్ సర్వర్ కరెక్ట్ డేటానే స్టోర్ చేస్తుంది. అర్థమవుతుందా? టు వ్యాలిడేట్ ద డేటా ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఫీచర్స్. ఓకే, ఫీచర్స్ అంటే కన్స్ట్రెంట్స్ మన దగ్గర ఏంటి అంటే నల్, ఓకే, నల్ ఒకటి, డిఫాల్ట్ ఒకటి, ఓకే, డిఫాల్ట్ ఒకటి, ఇంకా ప్రైమరీ కీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ? ఓకే, మొన్ననే ఒక స్టూడెంట్ కి అడిగారంట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ. ఓకే, నెక్స్ట్ ఫారెన్ కీ, చెక్ కన్స్ట్రైంట్స్. ఓకే, చెక్ కన్స్ట్రైంట్స్, అలాగే ట్రిగ్గర్స్, ఓకే, అండ్ అలాగే ఐడెంటిటీ ప్రాపర్టీ. ఓకే, ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఇవన్నీ మనం ఇవాళ చూద్దాం. వాట్ 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 మనం ఏమేమి చేయాలి. ఓకే, సో టు వ్యాలిడేట్ ద డేటా అంటే కరెక్ట్ డేటా స్టోర్ అవుతుందో లేదో వ్యాలిడేట్ చేయడానికి వి విల్ యూజ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్ మొత్తం, ఐఎమ్ టాకింగ్ నాట్ ఓన్లీ 1-2 టేబుల్స్ కనట్లేదు నేను. ఎస్క్యూఎల్ సర్వర్ మొత్తం కరెక్ట్ డేటా స్టోర్ అవుతుందో లేదో వ్యాలిడేట్ చేయడానికి these features we will use, these constraints we will use. Okay, note, రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, అన్ని కన్స్ట్రైంట్స్ ఇవన్నీ మనం ఇప్పుడు వన్ బై వన్ మనం చూద్దాం. ఓకే, ద అబౌవ్ ఫీచర్స్ ఆర్ యూస్ టు వ్యాలిడేట్ ద డేటా ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. అర్థమవుతుందా? ఈ అన్ని ఫీచర్స్ అన్ని ఏం చేస్తుంది? టు వ్యాలిడేట్ ద డేటా ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్, సింపుల్ గా. ఓకే, అర్థమవుతుందా? సో ద వెరీ వెరీ ఇంపార్టెంట్
ఓకే, సో ఫస్ట్ వన్ ద వెరీ ఇంపార్టెంట్ స్టఫ్. నల్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి మా. ఓకే, సో ఫస్ట్ వన్ నల్. ఓకే, వాట్ ఈస్ నల్? నల్ అంటే అన్స్పెసిఫైడ్ వాల్యూ. సింపుల్గా నల్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, నల్ ఈజ్ ఈక్వల్ టు అన్స్పెసిఫైడ్ వాల్యూ. అంటే అంటే ఏంటి అన్స్పెసిఫైడ్ వాల్యూ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎక్సెల్ తీసుకొని మీకు చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నా దగ్గర ఒక టేబుల్ ఉంది, ఈ ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది. ఓకే, ఎంప్లాయీ టేబుల్లో కాలమ్స్ ఎంప్లాయీ ఐడి ఉంటుంది కదా ఎంప్లాయీకి. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు ఆఫీస్లో. ఓకే, ఒక కంపెనీలో ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ అతను ఉన్నాడు, అవునా? సో ఆ ఎంప్లాయీకి ఏమేమి ఉంటాయి? ఎంప్లాయీ ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ తెలియాలి కదా, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ శాలరీ. ఓకే, ఇలాంటివి ఇలాంటివి మనకి కొన్ని కాలమ్స్ ఉన్నాయి అని అనుకుందాం ఎంప్లాయీకి. ఎంప్లాయీ టేబుల్, దీస్ ఆర్ ద కాలమ్స్. అర్థమవుతుందా? సో ఎంప్లాయీ ఐడి 1, ఇతని పేరు రామ్. ఓకే, ఇతని శాలరీ 1000 ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఓకే, సో అలా నీకు ఎంప్లాయీ ఐడి 2 లక్ష్మి. ఓకే, లక్ష్మి. ఓకే, లక్ష్మి ఈవిడ దగ్గర 1500 శాలరీ అనేది ఉంది ఈవిడికి. సో థర్డ్ వన్, ఓకే, కిరణ్. ఓకే, కిరణ్ ఇతనికి 3700 శాలరీ ఉంది అని అనుకున్నాం. ఓకే, సో ఫోర్త్ వన్, ఓకే, లేదు ఇతనికి నల్ అని పెట్టేస్తాం. ఓకే, నల్ అని పెట్టేస్తున్నా. ఫోర్త్ వన్, ఓకే, రమేష్. ఓకే, అర్థమవుతుందా? రమేష్ ఇతనికి 3500 శాలరీ అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నల్ ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ నల్ ఉంది. ఇప్పుడు ఫైనల్ గా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఓకే, ఫైనల్ గా నేను ఏం చేయాలని అనుకుంటున్నా అంటే ఇవన్నిటికీ నేను సమ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మంత్ ఎండ్ వచ్చేసరికి వీళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలి కదా. ఓకే, మంత్ ఎండ్ వచ్చేసరికి వీళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలి. సో నా దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, వీళ్ళకి శాలరీస్ ఎంత ఇచ్చిన తర్వాత నా దగ్గర ఎంత మిగులుతుంది అని ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకుందాం మనం. ఓకే, అలా అనుకుందాం మనం. సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ సమ్ము చేస్తా. ఓకే, ఈక్వల్ టు సమ్ము చేస్తా నేను. అర్థమవుతుందా? సమ్ము చేస్తా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను మొత్తం సమ్ము చేసేస్తా. ఓకే, సమ్ చేసేస్తాను నేను. ఓకే, ప్లస్ ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఆటో సమ్, ఓకే, ఆటో సమ్ చేసేసా. సారీ గైస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆటో సమ్ చేయగానే నాకు ఎంత వచ్చింది? 6000 అని వచ్చింది. ఇక్కడ నల్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఇష్యూ ఏం రాలేదు, ఎక్సెల్లో నాకు ఇష్యూ ఏం రాలేదు, నల్ ఉంది కాబట్టి. సేమ్ ఇప్పుడు నల్ ఈజ్ నాట్ ఏ జీరో మన ఎస్క్యూఎల్ సర్వర్లో. ఓకే, మన ఎస్క్యూఎల్ సర్వర్లో అర్థమవుతుందా? మన ఎస్క్యూఎల్ సర్వర్లో నల్ ఈజ్ నాట్ ఏ, ఓకే, నాట్ ఏ జీరో. ఇది మెయిన్ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్సెల్లో చేసాం ఇదంతా, అవునా? ఇదంతా మనము ఎక్సెల్లో చేసాం. సో ఇప్పుడు నేను ఎక్సెల్లో కాకుండా ఇప్పుడు ఇది సీక్వల్ సర్వర్ అని అనుకుంటా. ఓకే, సీక్వల్ సర్వర్ అని అనుకుంటున్నా. ఓకే, ఇది ఎస్క్యూఎల్, ఇది మొత్తం ఎక్సెల్. ఓకే, ఈ సీక్వల్ సర్వర్లో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అని అంటే నల్ అని వస్తుంది. ఓకే, ఎందుకు నల్ అని వస్తుంది? ఎందుకంటే ఓకే, ఎందుకంటే ఎనీ వాల్యూ యాడెడ్ విత్ నల్ ఈజ్ నల్ ఇన్ సీక్వల్ సర్వర్. అర్థమవుతుందా? ఏంటి? ఎనీ వాల్యూ, ఓకే, ఎనీ వాల్యూ యాడెడ్ విత్ నల్. ఓకే, ఎనీ వాల్యూ యాడెడ్ విత్ నల్ ఈజ్ నల్. అర్థమవుతుందా? సింపుల్గా మనకి ఏంటి, ఒక నల్, ఓకే, ఏదైనా నల్ గానక మనకి మధ్యలో, ఓకే,
మధ్యలో ఈ కాలంలో ఏమైనా ఒక్క నల్ ఉన్నా కూడా మనము సమ్ అనేది చేయలేము. నాట్ ఓన్లీ సమ్, నో అరిథమెటిక్ ఆపరేషన్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏంటి? null cannot be, okay, any value added with null is equal to null అంటే no arithmetic operation will be done. ఓకే, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇష్యూస్ ఏంటి ఇప్పుడు? ఇష్యూస్ ఏంటి మనకి? ఈ నల్ యూజ్ చేయడం వల్ల మనకి ఇష్యూస్ ఏమొస్తున్నాయి? ఓకే, నల్ యూజ్ చేయడం వల్ల మనకి ఇష్యూస్ ఏమొస్తున్నాయి? నో అరిథమెటిక్ ఆపరేషన్స్. ఓకే, no arithmetic operations. Okay, it is very difficult to verify. avuna, it is very difficult to verify. So ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? SQL server is used to store the correct data. అవునా? So the above features are used to validate the data in SQL server. ఓకే, ఇప్పుడు నేను వ్యాలిడేట్ ఆర్ వెరిఫై రెండు ఒకటే. ఓకే, నాకు ఇప్పుడు చాలా టఫ్ కదా, అంటే వెరిఫై చేసుకోవడానికి చాలా టఫ్ కదా. నో అరిథమెటిక్ ఆపరేషన్స్, నువ్వు ఏ అరిథమెటిక్ ఆపరేషన్ కూడా చేసుకోలేవు. నాట్ ఓన్లీ సమ్మింగ్, నువ్వు మైనస్ సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, ఓకే, డివిజన్స్ కానీ, యావరేజ్, మ్యాక్సిమము, ఓకే, మ్యాక్సిమం చేయలేవు, యావరేజ్ చేయలేవు, అలాగే నువ్వు ఆర్డర్ సార్టింగ్ కూడా చేయలేవు వీటిపైన. సో these many things, okay, sorting, the very important point. One more issue, okay, sorting operations. Okay, sorting operations cannot be happen simple ga. Okay, simple ga it struck, okay, it struck at, okay, null value. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ జరగవు. నల్స్ అనేవి ఉంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ జరగవు. అలాగే సార్టింగ్ ఆపరేషన్స్ కెనాట్ బి హ్యాపెన్, ఇట్ విల్ స్టక్ ఎట్ నల్ వాల్యూ. ఓకే, అర్థమవుతుందా? సో ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ద నల్, ఇంటర్వ్యూలో తప్పకుండా అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ నల్ అండ్ వై వి కెనాట్ యూజ్ ద నల్ అని ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు. ఓకే, ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నోట్ ఇట్ డౌన్ గైస్. సో నేను ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పినవన్నీ ప్రతి ఒక్కటి మీరు నోట్ చేసుకోవాలి. మీరు నోట్ చేసుకుంటేనే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు యూ విల్ ఫైండ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మీరు పేజెస్ తిప్పుతుంటేనే మీకు అర్థమవుతాయి. ఓకే, అర్థమవుతుందా? మీ దగ్గర వీడియోస్ ఉన్నాయి, నేను వీడియోస్ చూసుకుంటా అంటే నువ్వు ఎక్కడ వరకు అని వెతుకుతావు వీడియోస్? ఓకే, ఎక్కడి వరకు అని వెతుకుతావు వీడియోస్? ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే at the same spot you need to write the important questions, interview questions. ఓకే, జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ఒక 2 hours ముందు ఒక్కసారి వెరిఫై చేసుకున్నారనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఓకే. అర్థమవుతుందా? వై స్టోరింగ్ నల్ వాల్యూస్ ఆర్ బ్యాడ్? ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, వై స్టోరింగ్ నల్ వాల్యూస్ ఆర్ బ్యాడ్? కెనాట్ పర్ఫార్మ్ అరిథమెటికల్ ఆపరేషన్స్. అర్థమవుతుందా? అరిథమెటికల్ అండ్ స్ట్రింగ్ ఆపరేషన్స్. ఓకే, స్ట్రింగ్ ఆపరేషన్స్. అర్థమవుతుందా? స్ట్రింగ్ ఆపరేషన్స్ సచ్ యాజ్ సార్టింగ్, ఓకే, సార్ట్ ఎక్సెట్రా. ఓకే, సో మీరు ఇలా రాసుకోండి. ఓకే, ఇలా రాసుకోండి మీరు ఏంటి? ఎనీ వాల్యూ, ఓకే, ఎనీ వాల్యూ ప్లస్ నల్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు నల్. ఇలా రాసుకోండి. ఓకే, ఇలా రాసుకోండి. ఇంపార్టెంట్ ఇది, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, ఎనీ వాల్యూ ప్లస్ నల్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం? మనం వ్యాలిడేట్ చేస్తున్నాం, ఇవన్నిటిని వ్యాలిడేట్ చేస్తున్నాం. ఎందుకు? టు స్టోర్ ద కరెక్ట్ డేటా. సో నల్ మనకి ఇష్యూ ఉంది. ఓకే, నల్ అనేది మనకి ఇష్యూ ఉంది. అర్థమవుతుందా? సో మనం ఎక్కడెక్కడ నల్స్ యూజ్ చేస్తాము అని ఎస్క్యూఎల్ సర్వర్లో అంటే మ్యాక్సిమము, ఫర్ ఎగ్జాంపుల్ హాబీస్ కానీ, ఓకే, హాబీస్ కానీ, మొబైల్ నంబర్స్, మొబైల్ నంబర్ కాలమ్స్,
ఓకే, ఇలాంటి కాలమ్స్ మనము నల్స్ అని పెడతాం మ్యాక్స్. అంటే హాబీస్ ఏంటంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఓకే, అలాంటి డేటా కొంతమంది దగ్గర ఉంటుంది, కొంతమందిది ఉండదు. సో అలా కొంతమంది మొబైల్ నంబర్స్ డిస్ప్లే చేసే ఏంటి యాక్సెస్ ఇస్తారు, డిస్ప్లే చేయొద్దని కొంతమంది అంటారు. సో అలాంటి కేసెస్లో మనము డేటా అనేది నల్ అని పెడతాం అనమాట. అర్థమవుతుందా? డేటా అనేది నల్ అని పెడతాం. ఓకే, సో అలాగే సో ఇప్పుడు మనకి ఈ ఇష్యూస్ ఉన్నాయి. నో అర్థమెటిక్ ఆపరేషన్స్, సార్టింగ్ ఆపరేషన్స్ కెనాట్ బి హ్యాపెన్. ఓకే, నల్కి. ఓకే, నల్కి మనం వ్యాలిడేట్ చేద్దాం డేటాని, కరెక్ట్ డేటా స్టోర్ అవుతుందా లేదా మనం చూద్దాము అని అంటే నల్కి మాత్రం ఈ ఇష్యూస్ ఉన్నాయి. అవునా? సో ఈ ఇష్యూస్ ని ఓవర్కమ్ చేయడానికి ఓకే ఓకే సో చూడండి, స్టోరింగ్ null values okay as part of okay as part of table is bad. అర్థమవుతుందా? అర్థమవుతుందా? avoid storing null values. అర్థమవుతుందా? సో replace it with what? Replace it with default value. సింపుల్. ఓకే, ఈ డిఫాల్ట్ అనేది మనము ఈ దానికి ఓవర్కమ్ చేయొచ్చు. అంటే ఈ ఇష్యూస్ ని కవర్ చేయడానికి వి విల్ రైట్ ద డిఫాల్ట్. అర్థమవుతుందా? సో డిఫాల్ట్ అంటే ఏంటి, ఇప్పుడు డిఫాల్ట్ ఎలా రాస్తాం, డిఫాల్ట్ అంటే ఏంటి? ఓకే, సో చూద్దాం మనం. ఓకే, సో ద సెకండ్ వన్, మీకు నల్ అనేది ఇష్యూ మీకు అర్థమైంది కదా. ఇష్యూ ఎందుకు వస్తుంది మన ఎస్క్యూఎల్ సర్వర్లో అంటే నో అర్థమెటికల్ ఆపరేషన్స్ వీ కెన్ డూ, సార్టింగ్ ఆపరేషన్స్ ఆల్సో వీ కెన్ నాట్ డూ. ఓకే, నో అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ నో సార్టింగ్ ఆపరేషన్స్ కెనాట్ డూ. ఓకే, సింపుల్గా మనకు అది గుర్తు పెట్టేసుకోండి. మీరు ఎగ్జాంపుల్ అడిగితే ఒక ఇంటర్వ్యూ వరకు ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా రాసి మధ్యలో ఒక నల్ వాల్యూ ఇచ్చి, సో ఇఫ్ ఐ డూ సమ్మింగ్ ఆపరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ లో ఐఎమ్ టేకింగ్ వన్ ఆఫ్ ద సమ్మింగ్ ఆపరేషన్. సమ్మింగ్ ఆపరేషన్ లో నేను సమ్ చేస్తుంటే నాకు అవుట్పుట్ నల్ అనే వస్తుంది ఎస్క్యూఎల్ లో. ఓకే, ఎస్క్యూఎల్ లో నల్ అని వస్తుంది, నాట్ సమ్మింగ్ అనేది జరగదు. ఇఫ్ ఐ డూ ద సార్టింగ్ అంటే ఇప్పుడు ఆర్డర్ బై డిసెండింగ్ అసెండింగ్ అని అంటామా? డిసెండింగ్ ఇన్ ద సెన్స్ పెద్ద నంబర్ నుండి చిన్న నంబరు. ఓకే, అసెండింగ్ అంటే చిన్న నంబర్ నుండి పెద్ద నంబరు. ఓకే, అలాంటి కేసెస్లో కూడా నాకు నల్ అనేది సపోర్ట్ చేయదు. ఓకే, ఇప్పుడు డిసెండింగ్ అని పెడితే ఇది పైనకి రావాలా? అవునా? సో అప్పుడు ఏం చేస్తుంది ఎస్క్యూఎల్ సర్వర్? రో బై రో ఆపరేషన్స్ చేస్తుంది. రో బై రో వెళ్ళి ఇక్కడ హైయెస్ట్ ఉంది, ఇది పైనకి తీసుకురావాలి. సో ఇప్పుడు అప్పుడు ఏం చేస్తుంది? ఇది పైనకి వెళ్తుంది. ఓకే, ఇది పైనకి వెళ్తుంది. సో అది పైనకి వెళ్ళే ముందర ఏం చేస్తుంది? ఇక్కడ నల్ ఉంది. ఓకే, నల్ దగ్గరే స్ట్రక్ అయిపోతుంది, ఇక్కడే ఆగిపోతుంది. మన దగ్గర ఇక్కడ డేటా ఉంటే కనుక మనకు అన్ని సెట్ అయిపోతాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ నల్ ఉంటుంది, సో ఇక్కడే స్ట్రక్ అయిపోతుంది. సో టు ఓవర్కమ్ దిస్ స్టఫ్, ఓకే అర్థమవుతుందా? సో టు ఓవర్కమ్ దిస్ స్టఫ్, సో డిఫాల్ట్ అనేది రాయాలి. ఓకే, డిఫాల్ట్. ఓకే, డిఫాల్ట్ 0 అని రాయాలి. డిఫాల్ట్ 0 అని రాయాలి. ఓకే, డేటా టైప్ రాసి సాలరీ మనీ. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ 0 అని రాస్తే మనకి ఇక్కడ నల్స్ కాకుండా 0 అని రీప్లేస్ అవుతుంది. దెన్ వీ కెన్ డూ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్మింగ్ ఆపరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ అర్థమెటిక్ ఆపరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ సార్టింగ్ ఆపరేషన్ కదా. సో విల్ లుక్ ఇన్ టు దట్ డిఫాల్ట్స్. ఓకే, డిఫాల్ట్స్ చూద్దాం మనం ఏంటి డిఫాల్ట్స్ ఏంటి మనకి. సో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటాను నేను. ఓకే, కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, కాన్స్టెంట్ వాల్యూ. సో కాన్స్టెంట్ వాల్యూ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఓకే ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే 0 1. ఓకే, అలా నువ్వు స్ట్రింగ్ డేటాలో కనుక నాట్ అప్లికేబుల్ అలా ఎక్సెట్రా మనకి కొన్ని డేటా ఉన్నాయి అని అనుకున్నాం. ఓకే ఓకే, సో ఇంకా 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 డీటెయిల్డ్గా మీకు ఇంకా క్లియర్గా మీకు
ఎగ్జాంపుల్తో సహా కావాలి అని అంటే విల్ సి వన్. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ప్రోడక్ట్ టేబుల్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ప్రోడక్ట్ టేబుల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోడక్ట్ టేబుల్ ఉంది నా దగ్గర. ఓకే, ప్రోడక్ట్ టేబుల్ ఉంది. ఓకే, సో ప్రోడక్ట్ టేబుల్లో నాకు ఏమేమి ఉన్నాయి అని అంటే ప్రోడక్ట్ ఐడి, ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్, ఓకే, అలాగే ప్రోడక్ట్ ప్రైస్, ఓకే, అలాగే క్వాంటిటీ నా దగ్గర ఎంత ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఓకే, వాట్ ఈస్ ద అమౌంట్. ఓకే, వెరీ సింపుల్గా మనం ఇక్కడ ఇవి కాలమ్స్. ఓకే, అర్థమవుతుందా? సో నా దగ్గర రామ్, ఓకే, రామ్ అనే వ్యక్తి ప్రైజ్, ఓకే, ప్రైజ్ ఎంత, ఒక్కటి ప్రోడక్ట్ ఏదో ఒక ప్రోడక్ట్, ఓకే, సారీ, ప్రోడక్ట్ నేమ్ పెన్ అని పెడతా. ఓకే, ప్రోడక్ట్ నేమ్ పెన్. సో ప్రైస్ 10 రూపీస్, నా షాప్లో ఒక 50 పెన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద అమౌంట్? అమౌంట్ ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత? ఓకే, టోటల్ అమౌంట్ ఎంత? ఇప్పుడు దీనికి టోటల్ అమౌంట్ ఎలా రాస్తావు? అర్థమవుతుందా నేను చెప్పేది? సో టోటల్ అమౌంట్ ఎలా రాస్తాము అని అంటే, ఓకే, సింపుల్గా యూ నీడ్ టు రైట్ ద డిఫాల్ట్ థింగ్. ఓకే, డిఫాల్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఇలా నువ్వు డేటా టైప్ రాసిన తర్వాత రాసేస్తే, ఓకే, ఏమని రాస్తావు? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, డిఫాల్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అంటే ఇప్పుడు ఏం చేస్తుంది ఈ అమౌంట్? ఈ 10 ఇంటూ 50, ఓకే, డిఫాల్ట్గా ఏం చేస్తుంది? ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తుంది డిఫాల్ట్గా, ఆటోమేటిక్గా. 10 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 500. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు సెకండ్ ప్రోడక్ట్ నా దగ్గర ఒక బుక్ ఉంది. బుక్ కాస్ట్ 25 రూపీస్. నా దగ్గర ఒక ఎంత, ఒక 80, ఓకే, లేకపోతే 100 బుక్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, సో 100 ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 25 ఇంటూ 100 ఎంత? 25 ఇంటూ 100 ఎంత? 2500. ఓకే, అలా మనకి డిఫాల్ట్గా అవుట్పుట్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్, ఓకే, డిఫాల్ట్. నువ్వు ఏమి ఇవ్వకుండా డిఫాల్ట్ ఇవ్వకుండా ఉన్నావు అనుకో, ఇక్కడ అన్ని నల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అంతే, డిఫాల్ట్ 0 అని రాసావనుకో, ఓకే, నల్ అని కాకుండా డిఫాల్ట్ 0 అని రాసావనుకో, దెన్ యూ విల్ గెట్ ద 0 అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ 0 అని వస్తుంది. సో దెన్ యూ కెన్ డూ ఎనీ అర్థమెటికల్ ఆపరేషన్ కదా ఈజీగా. అవునా? ఈజీగా యూ కెన్ డూ ఎనీ అర్థమెటికల్ ఆపరేషన్ కదా. 6000, ఓకే, నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ సార్టింగ్ చేయాలనుకుంటే కూడా యూ కెన్ డూ ద సార్టింగ్. ఎలా సార్టింగ్ చేస్తావు? సో 4th రో ఇది వచ్చింది, సెకండ్ రో డిసెండింగ్ పెడితే ఇలా వస్తుంది, నెక్స్ట్ రో ఇలా వస్తుంది, ఓకే, నెక్స్ట్ థర్డ్ రో ఇలా వస్తుంది, ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6000. అర్థమవుతుందా? సో అలా వీ కెన్ గెట్ ద డిసెండింగ్ ఆర్డర్ ఫర్ సాలరీ. డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసింది. సో డిఫాల్ట్ అనేది, ఓకే, డిఫాల్ట్ అనేది, ఓకే, డిఫాల్ట్ అనేది మనం తప్పకుండా యూజ్ చేయాలి ఇన్ ప్లేస్ ఆఫ్ నల్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ ఏం యూజ్ చేసాం? సారీ, ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ ఏం చూసాం? డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అనేది ఎక్స్ప్రెషన్ యూజ్ చేసాం. సింపుల్ మనకి. ఓకే, సింపుల్గా మనం అంత డీప్గా వెళ్ళి సో నేను ఇదే పెట్టాలా అదే పెట్టాలా అని కాదు, మీ ఇష్టం. డిఫాల్ట్ ఫంక్షన్, డిఫాల్ట్లో మీరు ఏమేం మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నారు, లేదు మల్టిప్లికేషన్ కాదు అడిషన్ చేయాలనుకుంటున్నా, ఓకే, ప్రైజ్ ప్లస్ క్వాంటిటీ. సో నీకు 60 అని వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ప్రైజ్ ప్లస్ క్వాంటిటీ ఎప్పుడు చేయరు, ప్రైజ్ ఇంటూ క్వాంటిటీనే చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్టఫ్ ఏదైనా ఉంది అడిషన్ చేయాలి ఇవి రెండుటికి, సో టోటల్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అని తెలుసుకోవడానికి యూ కెన్ డిఫాల్ట్ ప్రైజ్ ఇంటూ క్వాంటిటీ. అర్థమవుతుందా? సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్, ఓకే, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్, ఓకే, వన్ మోర్ ఎక్స్ప్రెషన్స్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా యూ కెన్ రైట్. అర్థమవుతుందా? సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ 0 కానీ 1 కానీ, ఓకే, నాట్ అప్లికేబుల్ కానీ అలా
యూ కెన్ యూస్. అర్థమవుతుందా? సో 1 అనేది యూజ్ చేయలేవు. ఓకే, 1 అనేది అంటే నేనేమంటున్నా అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ వీ కెన్ యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ కి 0 అని పెట్టేసేయండి. అర్థమవుతుందా? సో హాబీస్ నాట్ అప్లికేబుల్. మనం ఇందాక చూసామా వాట్ ఆర్ ద థింగ్స్ నాట్ అప్లికేబుల్ అని. ఓకే, నాట్ అప్లికేబుల్. మొబైల్ నంబర్ కూడా నాట్ అప్లికేబుల్. 1 అనేది వేరే వాటికి యూస్ చేస్తారు. ఓకే, వేరే వాటికి అంటే ట్రూ ఆర్ ఫాల్స్, అలాంటి ట్రూ ఆర్ ఫాల్స్ అంటే 0 ఆర్ 1 అలా పెట్టుకోవచ్చు. ఓకే, ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. అర్థమవుతుందా? సో ఈ కండిషన్ ట్రూవా, ఈ కండిషన్ ఫాల్సా. ఓకే, ఇలాంటివి కొన్ని పెట్టుకోవచ్చు అనమాట. అలాంటివి చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ డిఫాల్ట్ 0, 1 నాట్ అప్లికేబుల్, ఓకే ఎక్సెట్రా. ఇంకా కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో మోస్ట్లీ వి విల్ యూస్ 0, 1 నాట్ అప్లికేబుల్. ఓకే, సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ యూ కెన్ రైట్ డిఫాల్ట్ some column into column, not only into you can write divided by. If you want the percentage you can divide it by into 100. ఇలాంటి ఓకే, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ యూ కెన్ రైట్ అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఆల్సో యూ కెన్ రైట్ ఇన్ ద టేబుల్. సో ఎలా రాస్తారు ఏంటి అనేది మీరు కంగారు పడకండి. దీస్ ఆర్ ద థియరిటికల్ పార్ట్. మీకు తెలియాలి వాట్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాం, వాట్ నల్ ఇష్యూ ఏంటి, హౌ వీఆర్ ఓవర్కమింగ్ దట్ నల్స్ ఇష్యూ, అండ్ వాట్ ఆర్ ద అదర్ స్టెప్స్ అనేది వీ నీడ్ టు నో. అర్థమవుతుందా? సో మనకి ఇవన్నీ తెలియాలి. అర్థమవుతుందా? సో సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ప్రైమరీ కీ. ద వెరీ ఇంపార్టెంట్. మీకు ఇది అర్థం కాకపోతే ఆస్క్ మీ అగైన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఓకే, ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఫస్ట్ ప్రైమరీ కీ అంటే తెలుసుకునే ముందు ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ కీ? కీ అంటే ఏంటి? ఓకే, ప్రైమరీ కీలో కీ. ఓకే, కీ అంటే ఏంటి? ఓకే, సింపుల్ ఆన్సర్. ఓకే, key is an key is an attribute. ఓకే, అట్రిబ్యూట్ అంటే ఏంటిది? కాలం. ఓకే, కాలం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ద డేటాబేస్. ఓకే, ఐఎమ్ హ్యావింగ్ ద డేటాబేస్. సో మీకు చూపిస్తాను వాట్ ఆర్ ద data I'm having. Okay, what are the stuff I'm having. Okay, select star from. మీరు ఇవి కంగారు పడకండి, what I'm writing మీరు కూడా నేర్చుకుంటారు నెక్స్ట్ ఇన్ ఫ్యూ క్లాసెస్. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. యూ విల్ లైక్ ఇట్. ఓకే, అర్థమవుతుందా? మీరు చాలా ఈజీగా ఇష్టంగా బాగా నేర్చుకుంటారు. మీరు కంగారు పడకండి. టైం కూడా తెలియదు మీకు, హౌ ఐ కంప్లీటెడ్ మై టైం అనేది. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు నాకు డేటా అనేది ఉంది. ఓకే, వాట్ ఈజ్ ద కీ? సో ఫస్ట్ నేను అడిగింది ఏంటి? కీ ఈజ్ అన్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే కాలం. మనకి ఇప్పుడు ఇందులో కాలం ఏంటి? ఓకే, మనకి ఇప్పుడు టేబుల్స్ ఉన్నాయి. ఓకే, కేటగిరీ మాస్టర్ అనేది టేబుల్. దీంట్లో కాలమ్స్ ఏమేమి ఉన్నాయి కేటగిరీ మాస్టర్లో? కేటగిరీ మాస్టర్ కాదు, కస్టమర్ మాస్టర్లో చూద్దాం కాలమ్స్. ఓకే, మన కాలమ్స్ ఏమున్నాయి? సిఐడి నేమ్ సిటీ, సిఐడి నేమ్ సిటీ. ఓకే, అర్థమవుతుందా? దీస్ ఆర్ ద కాలమ్స్. ఓకే, ఇన్ ఎస్క్యూఎల్ టర్మినాలజీ. ఓకే, ఇన్ ఎస్క్యూఎల్ టర్మినాలజీ మనము కాలమ్ ని ఏమని అంటాము అంటే అట్రిబ్యూట్ అని అంటాం. ఓకే, కీ ఈజ్ అన్ అట్రిబ్యూట్. ఓకే, సింపుల్ గా key is an attribute or okay multiple attributes. Okay, multiple attributes or columns. Okay, multiple attributes using which anyone can
retrieve, okay, anyone can retrieve single instance. Okay, anyone can retrieve single instance అంటే ఏంటి ఇప్పుడు మల్టిపుల్ అట్రిబ్యూట్స్. ఓకే, మల్టిపుల్ అట్రిబ్యూట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి మల్టిపుల్ అట్రిబ్యూట్స్ అంటే సిఐడి నేమ్ సిటీ, 3 అట్రిబ్యూట్స్ 3 కాలమ్స్. ఓకే, బాగా అర్థం చేసుకోండి. మల్టిపుల్ అట్రిబ్యూట్స్ యూజింగ్ విచ్ ఎనీ వన్ కెన్ రిట్రీవ్ సింగిల్ ఇన్స్టెన్స్. ఓకే, ఈ 3 కాలమ్స్ తో, ఓకే, ఈ 3 కాలమ్స్ లో ఏదైనా ఒక కాలం యూస్ చేసి, ఓకే, ఏదైనా ఒక కాలం యూస్ చేసి యూ కెన్, ఓకే, ఏదైనా ఒక కాలం యూస్ చేసి యూ కెన్ రిట్రీవ్ ద డేటా అని దాని అర్థం. ఓకే, సో మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఆర్ కాలమ్స్ యూజింగ్ విచ్ ఎనీ వన్ కెన్ రిట్రీవ్ సింగిల్ ఇన్స్టెన్స్. అర్థమవుతుందా? ఎనీ వన్ కెన్ రిట్రీవ్ సింగిల్ ఇన్స్టెన్స్ అంటే యూజింగ్ విచ్. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి. సో కస్టమర్ మాస్టర్, ఓకే, కస్టమర్ మాస్టర్ కాకుండా, ఓకే, ఇప్పుడు వేర్, ఓకే, వేర్ category id is equal to, ఓకే, వేర్ category id is equal to 1021. నేను ఏం చేసా ఇప్పుడు, మన డెఫినేషన్ ఏంటి, కీ ఈజ్ అన్ అట్రిబ్యూట్. ఓకే, సో మర్చిపోండి, కీ ఈజ్ అన్ అట్రిబ్యూట్ మర్చిపోండి. సో మల్టిపుల్ అట్రిబ్యూట్స్, ఓకే, మల్టిపుల్ కాలమ్స్ యూజింగ్ విచ్ ఎనీ వన్ కెన్ రిట్రీవ్ సింగిల్ ఇన్స్టాన్స్, అట్లీస్ట్ సింగిల్ ఇన్స్టాన్స్, అట్లీస్ట్ ఇక్కడ అట్లీస్ట్ సింగిల్ ఇన్స్టాన్స్. అర్థమవుతుందా? ఏం చేసా, యూజింగ్ విచ్ ఎనీ వన్ కెన్ రిట్రీవ్. ఓకే, ఎనీ వన్ కెన్ రిట్రీవ్. నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఎనీ వన్ కెన్ రిట్రీవ్, ఓకే, ఎనీ వన్ కెన్ రిట్రీవ్ ఎనీ కాలం, ఏదైనా కాలం కానీ బై యూజింగ్ ఏదైనా కాలం we can retrieve అట్లీస్ట్ సింగిల్ ఇన్స్టెన్స్. రిట్రీవ్ అంటే మనకి కావాల్సింది తీసుకోవడం. ఓకే, రిట్రీవింగ్ ఇన్ ద సెన్స్ వాట్ రిక్వైర్స్, వాట్ టైప్ ఆఫ్ డేటా యూ రిక్వైర్డ్, దట్ టైప్ ఆఫ్ డేటా అనేది మనం యూస్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి డెఫినేషన్ ఏంటి, క్లియర్ గా ఈజీగా, మల్టిపుల్ కాలమ్స్ యూజింగ్ విచ్ ఎనీ వన్ క్యాన్ రిట్రీవ్ అట్లీస్ట్ సింగిల్ ఇన్స్టెన్స్. అర్థమవుతుందా? ఈ అన్ని కాలమ్స్, ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ లో ఏదైనా ఒక కాలం తీసుకొని, ఓకే, ఏదైనా ఒక కాలం తీసుకొని నువ్వు క్వైరీ రాస్తే, నువ్వు రిట్రీవ్ చేసుకుంటే, డేటాని రిట్రీవ్ చేసుకుంటే అట్లీస్ట్ నీకు ఒక్క రో అన్నా వస్తుంది. ఇన్స్టాన్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ సింగిల్ ఇన్స్టాన్స్ ఇన్ ద సెన్స్ రో. అర్థమవుతుందా? సింగిల్ ఇన్స్టాన్స్ ఇన్ ద సెన్స్ రో. ఓకే, ఓకే, మంచి క్లారిటీగా వినండి. కీ ఈజ్ అన్ అట్రిబ్యూట్. ఓకే, అట్రిబ్యూట్ ఆర్ కాలం. మనకి అట్రిబ్యూట్ ఉంది, కాలం ఉంది. ఓకే, ఆర్ ఎల్స్ నేను ఇంకొక మీకు క్లియర్ గా ఇంకా నీట్ గా ఇంకొక ఎగ్జాంపుల్ విత్ ప్రాక్టికల్ నేను చూపిస్తాను. అకౌంట్ మాస్టర్, మీరు టెన్షన్ పడకండి ఇవన్నీ ఏంటి అనేది. ఓకే, సో అకౌంట్ మాస్టర్ అని నా దగ్గర బ్యాంక్ డేటాబేస్ ఉంది. అకౌంట్ మాస్టర్ లో ఎవరు అకౌంట్ ఓపెన్ చేశారు, ఎప్పుడు ఓపెన్ చేశారు, అడ్రస్ ఏంటి, ఏ బ్రాంచ్ లో ఓపెన్ చేశారు, అతని ప్రోడక్ట్ ఏంటి, సేవింగ్స్ బ్యాంక్సా, ఏ టైంకి డేట్ ఆఫ్ ఓపెనింగ్, ఏ రోజు ఓపెన్ చేశాడు, అతని క్లియర్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. సో ఇవేంటి, ఇవన్నీ మనకి అట్రిబ్యూట్స్ కదా, ఇవన్నీ అట్రిబ్యూట్స్, అన్ని కాలమ్స్. ఓకే, కాలమ్స్. ఇప్పుడు మన డెఫినేషన్ ఏంటి, మల్టిపుల్ అట్రిబ్యూట్స్ యూజింగ్ విచ్ ఎనీ వన్ క్యాన్ రిట్రీవ్ అట్లీస్ట్ సింగిల్ ఇన్స్టెన్స్. యూజింగ్ విచ్ ఎనీ వన్ క్యాన్ రిట్రీవ్ అట్లీస్ట్ సింగిల్ ఇన్స్టెన్స్, వేర్ బిఆర్ఐడి అనేది కాలం తీసుకుంటున్నాయి, ఈ కాలం. ఓకే, బిఆర్ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఓకే, బ్రాంచ్ 1 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నౌ I will execute. So at least single instance anna, but I got some 6 rows. అర్థమవుతుందా? సో by using any one column, at least I will get single instance. అంటే at least single instance అన్న వస్తుంది, but I got 6 instances. అర్థమవుతుందా? సో this is the key actually. Okay, the very important thing. ఓకే, ఇది రిట్రీవ్ అట్లీస్ట్ సింగిల్ ఇన్స్టాన్స్ ఆర్ రో. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. వాట్ ఈస్ ద కీ,
key is an attribute or column or multiple attributes using which anyone can retrieve at least single instance. అర్థమవుతుందా? సో collection of keys, okay, collection of keys is called as, okay, candidate keys, okay, candidate keys. సో మీకు ఇంటర్వ్యూవర్ అడుగుతాడు, మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇంటర్వ్యూవర్ ఏం అడుగుతారు, వాట్ ఆర్ క్యాండిడేట్ కీస్ అని అడుగుతారు. సో వాట్ ఆర్ క్యాండిడేట్ కీస్? కలెక్షన్ ఆఫ్ ఆల్ కీస్, ఓకే, కలెక్షన్ ఆఫ్ కీస్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాండిడేట్ కీస్. కలెక్షన్ ఆఫ్ కీస్ అంటే ఏంటి? అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే కాలమ్స్, ఓకే. కలెక్షన్ ఆఫ్ ఆల్ కాలమ్స్ ఇన్ ఏ టేబుల్, ఓకే, ఒక టేబుల్లో కలెక్షన్ ఆఫ్ కాలమ్స్, ఓకే, కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ నోన్ యాజ్ క్యాండిడేట్ కీస్. వెరీ సింపుల్, ఓకే, వెరీ సింపుల్ మనం చెప్పాలి, ఓకే. సో ఇంకొకటి వాట్ ఈస్ అ కీ అంటే ఎనీ కాలమ్, ఓకే, ఎనీ కాలమ్ విచ్ ఈస్, అర్థమవుతుందా, విచ్ ఈస్ నాట్ హ్యావింగ్, ఓకే, విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ డూప్లికేషన్, అర్థమవుతుందా, డూప్లికేషన్, దెన్ ఇట్ ఈస్ ఏ కీ, ఓకే, దెన్ ఇట్ ఈస్ ఏ కీ. అర్థమవుతుందా? ఎనీ కాలమ్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ డూప్లికేషన్ దెన్ ఇట్ ఈస్ ద కీ. ఇంకొక డెఫినేషన్ ఏంటి? సో మనకి అకౌంట్ ఐడి అనేది, మనకి అకౌంట్ నంబర్స్ ఎవరికి వాళ్ళకి అంటే అకౌంట్ నంబర్స్ మనకి సేమ్ ఉండవు, ఒకరికి వచ్చిన అకౌంట్ నంబర్ ఇంకొకరికి రాదు. సో అకౌంట్ నంబర్ అనేది కీ. ఇప్పుడు ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే డెఫినేషన్ ప్రకారం, ఓకే, నేమ్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను ప్రసాద్, ఓకే, ఇంకొక ప్రసాద్ కూడా సేమ్ అదే బ్రాంచ్ లో ఓపెన్ చేసి ఉంటారు, నో అంటే మనకు తెలియదు. అడ్రస్ కూడా సేమ్ అదే అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రసాద్ అని నేను అపార్ట్మెంట్ లో ఉన్న, సేమ్ నా నెక్స్ట్ లెవెల్ అపార్ట్మెంట్, నా నెక్స్ట్ లెవెల్లో ఇంకొక ప్రసాద్ అనే అతను కూడా ఉన్నాడు, సేమ్ అదే బ్యాంక్ లో ఓపెన్ చేశాడు. సో ఇద్దరు అడ్రసెస్ సేమ్ ఉంటాయి కదా. సో అలా అండ్ బ్రాంచ్ 1 లో ఎంతమంది, ఓకే, ఇవన్నీ డూప్లికేట్సే, ఓకే, ఇవన్నీ డూప్లికేట్సే. నెక్స్ట్ ఎస్బిఎస్డి, ఇవన్నీ డూప్లికేట్స్, ఓకే. డేట్ ఆఫ్ ఓపెనింగ్, నువ్వు ఇద్దరు కలిసి ఒకే రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ, ఓకే. క్లియర్ బ్యాలెన్స్ కూడా మేబీ ఉండొచ్చు, ఓకే, అన్క్లియర్ బ్యాలెన్స్ మేబీ ఉండొచ్చు. స్టేటస్ ఆపరేటివ్, ఓకే. ఇన్ దిస్ కరెక్ట్ గా కీ అంటే, ఓకే, కరెక్ట్ గా వితౌట్ హ్యావింగ్, ఓకే, నాట్ హ్యావింగ్ డూప్లికేషన్ అంటే అకౌంట్ ఐడి మాత్రమే ఇందులో, ఓకే. 60, ఓకే, 60 10060, ఓకే, అకౌంట్ నంబర్ ఇది, ఓకే. 10001 2 అలా 10 అలా 11 12 13 14, ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు నో. ఎనీ కాలమ్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ డూప్లికేషన్ దెన్ ఇట్ ఈస్ ద కీ. సో మీకు ఇప్పుడు 2 డెఫినేషన్లు ఉన్నాయి. ఏంటి మొత్తం చెప్పాలి మీరు. వాట్ ఈస్ ద కీ? కీ ఈజ్ నథింగ్ బట్ అన్ అట్రిబ్యూట్. సింపుల్ గా మనము కాలమ్ అని అంటాము, అట్రిబ్యూట్ అని అంటాము. అకార్డింగ్ టు ద SQL టర్మినాలజీ, కాలమ్ ని we can call as attribute, okay, using which anyone can retrieve multiple attributes, using which anyone can retrieve at least single instance. అర్థమవుతుందా? మనం ఆ కాలమ్స్ లో ఏదో ఒక కాలం యూజ్ చేసి, ఓకే, ఏదో ఒక కాలం యూజ్ చేసి వీ కెన్ రిట్రీవ్ అట్లీస్ట్ సింగిల్ ఇన్స్టెన్స్, ఓకే. సింగిల్ ఇన్స్టెన్స్ అన్న మనకి అవుట్పుట్ గా వస్తుంది, ఓకే. ఎనీ కాలమ్ విచ్ ఈస్ హ్యావింగ్ డూప్లికేట్, విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ డూప్లికేషన్, వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ డూప్లికేషన్ దెన్ ఇట్ ఈస్ ఎ కీ. అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర ఒక ఎంప్లాయీ టేబుల్ ఉందని అనుకుంటున్నా, ఓకే. నా దగ్గర ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఓకే. ఎంప్లాయీ శాలరీ, ఓకే. ఎంప్లాయీకి పాస్పోర్ట్ అడుగుతారు, ఓకే. పాస్పోర్ట్ ఈస్ మ్యాండేటరీ ప్రజెంట్. అర్థమవుతుందా? పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ, ఓకే. సో అలాగే ఆధార్ కార్డు, ఓకే, ఆధార్ కార్డు ఇవన్నీ అడుగుతారు కదా మన ఎంప్లాయీస్కి అయితే. పాన్ కార్డు, ఓకే, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ, ఓకే, ఆధార్ కార్డు కానీ అలా అడుగుతారు కదా. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఓకే, నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే క్యాండిడేట్ కీస్ అంటే ఏంటి,
క్యాండిడేట్ కీస్ అంటే ఏంటి చెప్పండి. మనం ఏమనుకున్న క్యాండిడేట్ కీస్ కలెక్షన్ ఆఫ్ కీస్. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్లో కలెక్షన్ ఆఫ్ కీస్ ఏంటి? ఎంప్లాయీ ఐడి. ఇప్పుడు మన కీ అంటే కూడా ఏంటి? ఎనీ కాలం విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ డూప్లికేషన్ లేనిది మనకి ఎంప్లాయీ ఐడి ఎవరికి వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది, అవునా? ఓకే, ఎవరికి వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది. మేబీ ద ఎంప్లాయీ నేమ్స్ సేమ్ ఉంటారు. సో నేను ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసేప్పుడు దుర్గా ప్రసాద్ అని నా పేరు, ఇంకొక దుర్గా ప్రసాద్ అని కూడా ఉన్నాడు. ఓకే, అలా ఎంప్లాయీ నేమ్స్ మేబీ సేమ్, సాలరీస్ ఆల్సో మేబీ సేమ్, బట్ ద పాస్పోర్ట్ నంబర్, ఆధార్ కార్డ్, ఓకే, పాన్ కార్డ్ అనేవి యూనిక్ వాల్యూస్, వేరే అందరికీ డిఫరెంట్గా ఉంటాయి, అవునా? డిఫరెంట్గా ఉంటాయి, కరెక్టా? సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నా నేను, ఓకే, డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, పాస్పోర్ట్ నంబర్ కానీ పాన్ కార్డ్ నంబర్ కానీ. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రైమరీ కీ నౌ? ఓకే, ప్రైమరీ కీ అంటే ఏంటి? ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ప్రైమరీ కీ అంటే ఏంటి? ఓకే, ప్రైమరీ కీ అంటే ఏంటి ఇప్పుడు మీరు చెప్తారా? ఓకే, కీ, ప్రైమరీ కీ ఈజ్ నథింగ్ బట్ సేమ్ కీ. ఓకే, కీ అంటేనే ప్రైమరీ కీ. ఎందుకు ఏంటి అనేది వి విల్ సి. సో ప్రైమరీ కీలో, ఓకే, ప్రైమరీ కీలో వి డోంట్ వాంట్, ఓకే, మనకి డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు. ఓకే, ప్రైమరీ కీస్ అనేవి డూప్లికేట్ అనేవి ఉండకూడదు. ఇప్పుడు దీంట్లో కీస్ ఏమేమిటి? ఎంప్లాయీ ఐడి, ఆల్ ది స్టఫ్, అవునా? సో ఇప్పుడు నాకు ప్రైమరీ కీ అనేది ఎంప్లాయీ ఐడి అవుద్ది. ఓకే, నీ ఇష్టం, అది నువ్వు పెట్టుకోవచ్చు. ప్రైమరీకి ఎంప్లాయీ ఐడిని పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్. సో చూద్దాం ఇవి ఏమవుతాయి అనేది వి విల్ సి. సో ప్రైమరీ కీ అనేది ఎంప్లాయీ ఐడి అనుకుంటున్నా. సో అలాగే ఆల్టర్నేట్ కీస్ అని అంటాం. ఓకే, ఆల్టర్నేట్ కీస్. ఓకే, ఆల్టర్నేట్ కీస్ అంటే ఏంటి ఇంతకి? ఓకే, ఆల్టర్నేట్ కీస్ అంటే యూనిక్ కీస్ అని కూడా అంటాము. ఓకే, యూనిక్ కీస్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ? ద వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో సో ఆల్టర్నేట్ కీస్ అంటే, సో మనకి ఇప్పుడు ఆల్టర్నేట్ కీస్ ఏమేమి ఉన్నాయి? పాస్పోర్టు, పాన్ కార్డు, ఇలాంటి ఆల్టర్నేట్ కీస్ అవుతాయి. ఓకే, ప్రైమరీ కీలో, ఓకే, ప్రైమరీ కీ ఎందుకు ప్రైమరీ కీ ఈఐడినే తీసుకోవాలి? వై నాట్ పాస్పోర్ట్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ అంటే వాట్ ద టేబుల్ ఈజ్ ఆస్కింగ్. మనకి టేబుల్ ఏముంది? ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ టేబుల్లో, ఓకే, సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఎంప్లాయీ టేబుల్ కి, ఓకే, ఎంప్లాయీ టేబుల్ కి ఎంప్లాయీ ఐడి అనేదే మనకి కీ అవుతుంది, వెరీ ఇంపార్టెంట్ కీ అవుతుంది, నాట్ పాస్పోర్ట్ నంబర్. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ కి ఎంప్లాయీ ఐడి. ఒకవేళ స్టూడెంట్ అనే టేబుల్ ఉంటే స్టూడెంట్ ఐడికి ఐడి అనేదే ప్రైమరీ కీ అవుతుంది. ఎందుకు అలా అవుతుంది? వై నాట్ పాస్పోర్ట్ నంబర్, ఆధార్ కార్డు, పాన్ కార్డు? ఇప్పుడు రిలేషన్ చూడండి, ఇక్కడ ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి అనేది కీ, వెరీ ఇంపార్టెంట్ కీ, అవునా? ఎంప్లాయీలో మనకి చాలా ఉన్నాయి, ఇవన్నీ అందరికి ఉండేవే. ఓకే, సో ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి అనేదే ప్రైమరీ కీ. ఎందుకు అవుతుంది అని అంటే, సో ఎంప్లాయీ ఈజ్ ద, ఓకే, ఎంప్లాయీ నేమ్ కి, ప్రతి ఒక్క ఎంప్లాయీ నేమ్ కి వీఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ ఎంప్లాయీ ఐడీస్. అర్థమవుతుందా? సో అలాగే ఆల్టర్నేట్ కీస్ అంటే యూనిక్ కీస్. ఆల్టర్నేట్ కీస్ అంటే ద అదర్ కీస్. ఓకే, మిగిలిన అపార్ట్ ఫ్రమ్ ప్రైమరీకి మిగిలిన ఏం కీస్ ఉంటే ఆ కీస్ అనేది మనకి ఇక్కడ ఆల్టర్నేట్ కీస్ లోకి వచ్చేస్తాయి. ఓకే, ఆల్టర్నేట్ కీస్ మల్టిపుల్ కీస్ అన్నమాట, మల్టిపుల్ అట్రిబ్యూట్స్. ఓకే, సింపుల్ గా మల్టిపుల్ అట్రిబ్యూట్స్ అంటే మల్టిపుల్ కాలమ్స్. ఓకే, ప్రైమరీకి ఒకటే ఉండాలి. ఓకే, ఆల్టర్నేట్ కీస్ మేబీ మల్టిపుల్. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కీ? ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కీ? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కీ?
చెప్పండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కీ? సో పర్పస్ ఆఫ్ కీ ఈస్ టు what is to retrieve the retrieve the single instance. Okay, purpose of key, purpose of key is to retrieve the retrieve the single instance. Single instance. అర్థమవుతుందా? What is the purpose of key? Purpose of key is to retrieve the single instance. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వేర్ brid ఈజ్ ఈక్వల్ టు br1 అని పెట్టాను. సో మనకు అలా డేటా వచ్చింది. బట్ కీ ప్రైమరీ కీ యూజ్ చేసి పెట్టినా కూడా వి విల్ గెట్, ఫర్ ఎగ్జాంపుల్ acid ఈజ్ ఈక్వల్ టు acid ఈజ్ ఈక్వల్ టు 1110001 అని పెట్టా. టు గెట్ ద సింగిల్ ఇన్స్టాన్స్. అర్థమవుతుందా? సో ఈ ప్రైమరీ కీస్, ఫారెన్ కీస్, ప్రైమరీ కీ ఎక్కడ ఎలా యూజ్ చేస్తాము అనేది వైల్ క్రియేటింగ్ టేబుల్ యూ విల్ నో వెరీ వెరీ క్లియర్లీ, వెరీ వెరీ నీట్లీ. అర్థమవుతుందా? సో ఆల్టర్నేట్ కీస్ అంటే ఏంటి? ఆల్టర్నేట్ కీ ఈజ్ ఈక్వల్ టు యూనిక్ కీ. అవునా? ఇందాక ఇక్కడ అనుకున్నాం కదా, ఆల్టర్నేట్ కీస్ అంటే యూనిక్ కీస్. సో వాట్ ఈస్ క్యాండిడేట్ కీ? వాట్ ఈస్ క్యాండిడేట్ కీ? క్యాండిడేట్ కీ అంటే కలెక్షన్ ఆఫ్ కీస్. క్యాండిడేట్ కీస్ అంటే ఇవన్నీ. సో ఇందులో ఇది ప్రైమరీ కీ. అవునా? ఈఐడి, ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ కీ. ద అదర్ స్టఫ్ ఇస్ alternate keys. So candidate keys are nothing but candidate keys are nothing but primary key plus alternate key or unique key. ఇది మీరు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? సో అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ద వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్, వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఇవి రాసుకోండి. లాస్ట్ టాపిక్ ఫర్ టుడేస్ క్లాస్, ప్రైమరీ కీ వర్సెస్ యూనిక్ కీ. డిఫరెన్స్ బిట్వీన్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ? ఫస్ట్ ప్రైమరీ కీ చూద్దాం. ప్రైమరీ కీ ఇట్ ఎన్షూర్స్, రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఎన్షూర్స్ యూనిక్నెస్. ఎందుకు యూనిక్నెస్? డూప్లికేట్స్ ఉండకూడదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇందులో నో నల్స్ ఉండకూడదు. ప్రైమరీకి నల్స్ సపోర్ట్ చేయదు. యూనిక్నెస్, యూనిక్నెస్, ఇట్ ఎన్షూర్స్ యూనిక్నెస్. అర్థమవుతుందా? నో నల్స్ అండ్ ఓన్లీ వన్ పర్ టేబుల్. ఓన్లీ వన్ పర్ టేబుల్. అర్థమవుతుందా? ఓన్లీ వన్ పర్ టేబుల్. ఒక్క ప్రైమరీకి ఒక టేబుల్లో ఒకేసారి ఉండాలి. బట్ యూనిక్ కీస్ అంటే ఏంటి? మల్టిపుల్ అట్రిబ్యూట్స్. ప్రైమరీ కీస్ ఆర్ ఓన్లీ వన్ పర్ టేబుల్. వెరీ ఇంపార్టెంట్. ఇది నాట్ మ్యాండేటరీ. పక్కాగా ప్రైమరీకి ఉండాలి టేబుల్ కి అని నాట్ మ్యాండేటరీ. రికమెండెడ్. అర్థమవుతుందా? రికమెండెడ్. రికమెండెడ్. నాట్ మ్యాండేటరీ, పక్కా ఉండాలి అని కాదు. అర్థమవుతుందా? సో కమింగ్ టు ద యూనిక్ కీ. కమింగ్ టు ద యూనిక్ కీ. సో కమింగ్ టు ద యూనిక్ కీ, వాట్ unique key? It ensures uniqueness. uniqueness. అర్థమవుతుందా? సో ఇక్కడ నో నల్స్ అని మనం ప్రైమరీ కీలో మాట్లాడుకున్నాం కదా. సో యూనిక్ కీ allows nulls. But only one null can allow. Only one null can allow. ఓన్లీ వన్ నల్ వాల్యూ మాత్రమే ఇట్ కెన్ అలౌ. అర్థమవుతుందా? నెక్స్ట్, మెనీ యూనిక్ కీస్. మెనీ యూనిక్ కీస్ పర్ టేబుల్. అంటే ఇప్పుడు మనం చూసాం, ఒక టేబుల్లో యూనిక్ కీ ఏమేమి ఉన్నాయి? పాస్పోర్ట్ నంబరు, పాన్ కార్డ్ నంబరు, ఇలాంటివి ఉన్నాయి. అవునా? సేమ్ అలాగే మనకి
సేమ్ అలాగే మనకి మెనీ యూనిక్ కీస్ పర్ టేబుల్. ఓకే, మెనీ యూనిక్ కీస్ పర్ టేబుల్. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్, వాట్ ఈజ్ యూనిక్ కీ? యూనిక్ కీ అంటే ఏంటి? మనం ఇంకో నేమ్ అనుకున్నాం, ఆల్టర్నేట్ కీస్. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. వెరీ రీసెంట్లీ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్, ఈ ఒక స్టూడెంట్ కి అడిగారంట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అట్లీస్ట్ 2 to 3 డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ? అర్థమవుతుందా? సో ఇంకా అతను డిఫరెన్సెస్ చెప్పాడు, బట్ యూ నీడ్ టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా, వాట్ ఆర్ ద ప్రైమరీ కీస్ అండ్ వాట్ ఆర్ ద యూనిక్ కీస్. టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. ఓకే సార్, మా దగ్గర ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది అనుకోండి. సో ఎంప్లాయీ ఐడి, నేమ్, సాలరీ, పాస్పోర్ట్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఇలాంటి డేటా అనేది ఉంది మా దగ్గర. సో దీంట్లో ప్రైమరీ కీ, ఓకే, ఎంప్లాయీ రిలేటెడ్ థింగ్ కాబట్టి ఎంప్లాయీ ఐడి ద ప్రైమరీ కీ, and the other things are alternate keys. Alternate keys also nothing but unique keys. Okay, so primary table one per table, only one per table, but alternate keys or unique keys are many per table. It ensures uniqueness, no nulls, but it ensures uniqueness. ఇందులో కూడా uniqueness ఉంటది, but at least one null value it will allow. అర్థమవుతుందా? at least one null value it will allow. Okay, very simple. These are the okay అర్థమవుతుందా? These are the very important differences. Okay, these are the very important differences in our class. Okay, so what we have seen today, constraints in SQL లో null, default, primary key, unique key. So foreign key, check constraints, identity property, tomorrow we will complete. Tomorrow is a very important topic. What is foreign key? How the relationship is happening for foreign key? ఫారెన్ కీ అంటే ఏంటి, ఎలా చేస్తుంది రిలేషన్షిప్? ఓకే, టుమారో విల్ డిస్కస్ అబౌట్ ద రిలేషన్షిప్స్ ఆల్సో. ఓకే, ద వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టుమారో క్లాస్ లో కూడా చాలా ఉంటాయి. ఇవాళ ఇన్ని ఉన్నాయి. సో టుమారో ఆల్సో యూ విల్ ఫైండ్. I will send this document. Okay, I will send this document in the Google Drive also. Okay, if you have any questions please ask me guys. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇవాళ క్లాస్ లో అంటే యూ కెన్ ఆస్క్. హలో, చెప్పండి. సో ఐమ్ ఆడిబుల్ సార్? యాక్చువల్లీ ఇది ఎక్స్ఎల్ చెప్పారు కదా మీరు. హలో, ఇది ఇంటర్వ్యూకి వెళ్తే మాక్సిమం ప్రాక్టికల్ థింగ్స్ అడుగుతారు